ఖమ్మంలో బంద్ ఎఫెక్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి సైదులు అప్డేట్ అందిస్తారు. సైదులు, బీసీలకు 42% చట్టబద్ధత కల్పించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు, బీసీ సంఘాలతో పాటు ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి బంద్ పాటిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పెద్ద ఎత్తున బస్ డిపోల దగ్గర తెల్లవారుజాము నుంచి కూడా బస్సులు బంద్ చేసి ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు బీసీ సంఘాల నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు 42% రిజర్వేషన్ల కోసం ఎలాంటి పోరాటాలు చేసిన సిద్ధంగా ఉన్నారు? ఇవాళ బీసీలలో చైతన్యం పెరిగింది. 70 సంవత్సరాలుగా రాజకీయ బానిసత్వంలో ఉన్నటువంటి బీసీలకు రాజ్యాంగబద్దంగా చట్టబద్దంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు వస్తాయని చెప్పేసి ఆశించారు. కానీ వాళ్ళ రాజ్యాంగబద్దంగా చట్టబద్దంగా బీసీలకు రిజర్వేషన్ రాకపోవడంతో బీసీలలో ఆగ్రహం పెరిగింది. తప్పకుండా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎవరున్నారో ఆ అగ్రజ్వాలలో మాడి మసైపోక తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పండి. ప్రధానంగా బీసీ సంఘాలకి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. వారితో ఎలాంటి పోరాటాలకు మీరు కలిసి వచ్చే అవకాశం? ఇప్పుడు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ అంతా కూడా ఏకపక్షంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి బీసీలకి 42% రిజర్వేషన్ ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు నియమించినటువంటి గవర్నర్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తొక్కిపట్టడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. బీజేపీ ప్రభుత్వం గల్లీలో ఒక రకంగా కావాలంటూ ఢిల్లీలో వద్దంటున్నటువంటి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తా ఉన్నది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ ని గవర్నర్ ఆమోదించాలి, పార్లమెంట్ లో చట్టం చేసి అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. ఈ ఉద్యమంలో అన్ని రకాల కూడా పోరాటాలు, ప్రత్యక్ష పోరాటాలకి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పండి, ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నది ఎవరు? తెలంగాణ సమాజానికి మీరు అడిగిన ప్రశ్నే ఉంది. అన్ని పార్టీలు మద్దతుగా ఉన్నాయి, బంద్లో పాల్గొంటున్నాయి, మీ ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా ప్రకటన చేస్తున్నారు. కానీ బీసీ రిజర్వేషన్ ఎవరు ఇవ్వాలి అనేటువంటి కన్ఫ్యూజ్ ఉండింది. అందుకే మేము ఒకటి అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తానిచ్చిన హామీలో భాగంగా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ గారితో సంతకం పెట్టించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా? రాష్ట్రపతి గారితో బిల్లును ప్రవేశపెట్టించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా? అదేవిధంగా కాంగ్రెస్ కట్టుబడి ఉంది, బీజేపీ కట్టుబడి ఉందని అంటున్నారు. ఇద్దరు కలిసి పార్లమెంట్ లో ఈ బిల్లు పెట్టి 9th షెడ్యూల్లో చేరితే 42% రిజర్వేషన్స్ వస్తాయి కదా. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీరు గనుక ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణలో దేశభక్త ప్రజాతంత్ర వామపక్ష విప్లవ సామాజిక సంఘాల ఐక్యం చేసి మరో తెలంగాణ పోరాట తరహా పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, ప్రధానంగా బీసీలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారా? సకల బీసీలు అక్కడ ఉద్యమంలో పాల్గొంటున్నారు. సకల రాజకీయ పార్టీలు, సకల సంఘాలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ముందుగా ఇక్కడ మేము ఒకే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం. అదేంటంటే ఇవాళ బిల్లు పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మళ్లీ బంద్ అంటే అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి. కానీ కేంద్రంలో రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. కాబట్టి రాజ్యాంగ సవరణ జరగాలంటే అది బీజేపీ చేతిలో ఉంది. ఇక్కడ తెలంగాణలో గెలిచినటువంటి 8 మంది బీజేపీ ఎంపీలను మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. మీరు కాంగ్రెస్ చేయపోయింది, మరి మీరేం చేస్తున్నారు? మీరు మోడీ దగ్గరికి వెళ్లి అపాయింట్మెంట్ తీసుకుని మోడీని మెప్పించి మీరు బీసీ ఓట్లు వేయించుకోలేదా? కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబల్ స్టాండ్ వైఖరి మానేసి కేంద్రంలో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఎలా వీళ్ళతో పోరాటాలు కలిసి వస్తున్నారు? దశాబ్దాల నుంచి కూడా బీసీలు పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాటాలని భరించలేకనే రాష్ట్ర ప్రభుత్వం బిల్లు తయారు చేసి కేంద్రానికి పంపించింది. కేంద్రం కూడా ఏవో ముస్లింలు దీంట్లో 10% వాటా ఉందని చెప్పని కుంటిసాగు చూపుతుంది. అది కరెక్ట్ కాదు. మన తమిళనాడు తరహాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, కేంద్రం అయినా సరే బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని చెప్పి అప్పటి వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొంటామని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే బీసీల బంద్కు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మొత్తం తెల్లవారుజాము నుంచే బస్ డిపోలు కూడా మొత్తం బంద్, ఎవరు బస్సులు రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి. స్వచ్ఛందంగా వ్యాపారులు, విద్యా సంస్థలు కూడా బంద్ పాటిస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఖమ్మంలో భారీ ర్యాలీని కూడా నిర్వహిస్తున్నారు. వారికి మద్దతుగా అఖిలపక్ష పార్టీలు కూడా మద్దతు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది.